యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. శ్రీ అభయాంజనేయ స్వామి సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సరం సందర్భంగా శ్రీ త్రిగుల కృష్ణ చంద్ర శర్మ గారు పంచాంగ శ్రవణాన్ని చెప్పారు. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది వివరంగా వివరించారు ఈ వీడియోలో. తర్వాత రాశి ఫలితములుగా మీ ఆదాయము, మీ వ్యయము, రాజ్యభూజ్యము, అవమానము ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేది ఉంటుంది. నవనాయకులలో 7 గ్రహాలు పాపాధిపత్యము, 2 మాత్రమే శుభాధిపత్యం వచ్చిన వలన ఈ సంవత్సరమంతయు కూడా ఆహార ధాన్యములు ధరలు పెరుగును, అచటచట హెచ్చు తగ్గులండును, రాజులు ప్రజలు కలహించుకొందురు, లోకమున అగ్ని భయములు, శస్త్ర భయములు, పంటలు తగ్గుటయు, ప్రజా కల్లోలములు, ఆకలి బాధయు, ప్రజలకు రోగములు కలుగును. మరియు రాజులు క్రోధము కలవారై ప్రజలను పీడింపుదురు. వీటి బాధలు అల్పవృష్టియు, పంటలు మధ్యమ ఫలితములు, కుటుంబ కలహములు, రాజకీయ వడిదికులను, లోకమున పాపమును ప్రబలి ప్రజలు క్రూర కర్మలు చేయుదురు. నాస్తికవాదము ప్రబలము, రాజకీయ కల్లోలమును, చోరాగ్ని భయములు ఉండును. వడ్రంకులు, కుమ్మరి కార్మికులు, కూలి పని రాజులు పరస్పర జయము కాంక్షచే యుద్ధము చేయుదురు. సైన్యము చాలా వరకు నశించును. యుద్ధ తీవ్రత రక్తము ఏరలుగా పారును. లోకమున భయోత్పతములు అధికమును, నావికములు సముద్రమును ముంచివేయుట, ప్రజలు ధన మాస ప్రాణహాలను కలిగిందురు. వ్యాపార వడిదకులు, రవాణా సౌకర్యములు తగును. మరియు ప్రభుత్వమునకు ప్రజల సహకారము అంతంత మాత్రమే ఉండును. మద్యపానము నివారించుటకు తగ్గు నిర్ణయములు తీసుకోవచ్చును. రోడ్డు ప్రమాదములు అధికమవును. నాయకులకు గడ్డు కాలంగా ఉండును. ఇతర దేశాలతో జరిగిన ఒప్పందమును సగభాగము పూర్తయ్యకు అవకాశం ఉండును. ప్రపంచంలోనే క్రీడారంగము మొదటి స్థానంలో ఉండును. దేవాలయములు మరియు పర్యాటక క్షేత్రములు అభివృద్ధిలో ఉండును. ఇతర మతశక్తులు కులయుక్తులు పనిచేయకుండా కేంద్ర ప్రభుత్వము సమర్థవంతముగా ఉండి కఠిన నిర్ణయములు తీసుకొందరు. ప్రైవేట్ ఛానళ్ళు తగ్గును మరియు ప్రభుత్వ ఛానల్ అధికారము పెరుగును. పారిశ్రామిక రంగము ద్వారా దేశమునకు మరింత ప్రోత్సాహము లభించును. విదేశీ సంచారం చేయువారులకు పాస్పోర్ట్ వీసాలు సులువుగా లభించును. పీఠాధిపతులకు, మఠాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారం నుండును. తెలంగాణ రాష్ట్ర దేశంలో అత్యున్నత స్థాయి ఎడుగును. మరియు అన్ని రకములు పంటలు సమృద్ధిగా ఫలించును. గోసంతటి అధికమవును. ప్రభుత్వాలకు రెవెన్యూ ద్వారా అధిక ఆదాయము వచ్చును. పార్లమెంటు, అసెంబ్లీల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరుపు అవకాశములు అధికమవును. దేశ రక్షణ రంగము ప్రజాప్రభుత్వము పొందుదురు. ఎర్రని వస్తువులు, ఎర్రని రంగులు, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, మెట్ట ధాన్యములు బాగుగా ఫలించును. కందులు, మిర్చి, బెల్లము, విషవస్తువులు, చంద్రకర, కల్లప, కట్టెలు, అగ్ని పదార్థములు, బంగారము, వెండి, సీసము, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు మరియు యంత్ర పరికరములు, బొగ్గు, పెట్రోలు, రసాయనాలు, ఆముదము, నారగోనె సంచులు, ఉల్లిపాయలు, పొగాకు, తయాకు, కాఫీ గింజలు, పసుపు, కుంకుమ, ఇత్తడి, రాగి, కంకర, సిమెంటు, కడప, రాళ్ళు, లోహ వ్యాపార వట్టాలు, సత్తు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యము, చెరుకు, పంచదార, నువ్వులు, మినుములు, చర్మములు, తాడు, మరియు అవిసెలు, నల్లరాతి పగడము, మనులు, రక్త చందనము, మిర్చి, పొగాకు ధరలు విపరీతముగా పెరుగును. చలి బాధలు, ప్రజలకు చలి జ్వర ఉండును. మరియు చలి జ్వరాలు, వ్యాధులు ప్రజలను పీడించును. మరియు పుష్పఫల వృక్షములు పుష్పఫలాదులతో నిండి ఉండును. గొప్ప వర్షములు కలుగుట ఈ సంవత్సరం ఉండును.
ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం అనగా 4వ తారీఖు మే నెల 2024 మొదలుకొని వైశాఖ బహుళ పంచమి మంగళవారము అనగా 29/5/2024 వరకు వాస్తుకర్తరి దోషము ఉండును. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారము తేదీ అనగా 4/5/2024 మొదలు వైశాఖ బహుళ ద్వాదశి సోమవారం తేదీ 3/6/2024 వరకు పశ్చాత్ గురుమౌఢ్యము దోషము ఉండును. ఈ సంవత్సరము చైత్ర బహుళ షష్ఠి సోమవారం అనగా 29/4/2024 మొదలుకొని ఆషాఢ శుద్ధ చవితి బుధవారం రోజున తేదీ 10వ తారీఖు 7వ నెల 2024 వరకు ప్రగాస్థిమిత శుక్రమౌఢ్యము ఉండును. మరలా పాల్గొన బహుళ చవితి మంగళవారము 18/3/2025 మొదలుకొని పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం అనగా 28/3/2025 వరకు పశ్చాత్తస్తమత శుక్రమౌఢ్యము దోషము ఉండును. ఈ సంవత్సరము ఈ యొక్క పుష్కరము ఏమనగా చైత్ర బహుళ అష్టమి బుధవారము 1/5/2024 రోజున ఉదయాది సార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా రేవా నది పుష్కర ఆరంభము ఉండును. కావున ఈ యొక్క పుష్కర స్నానము చేసి మీ యొక్క పితృదేవతల ఆజ్ఞ ఆశీర్వచనం పొందగలరు. ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరము మన రాష్ట్రమునందు మన దేశమునందు మళ్ళీ ఏం జరిగింది, ఎలా ఉంటుంది అంటే అనేకమైన వస్తువులు ధరలు ఎక్కువగా ఉను. తర్వాత కొన్ని రాజులు కుజుడు దోషం వలన ప్రభుత్వం ఉన్న వారికి ప్రజల సహకారము ఉండదు. కాబట్టి వీరందరూ కూడా చాలా కష్టకాలంగానే ఉంది చెప్పాలంటే ఈ యొక్క మాసం నందు. ఈ యొక్క మకర సంక్రమణ విషయంకి వచ్చేసరికి ఈసారి పులి వాహనం రావడం వలన కొంచెము అన్ని కూడా ఎక్కువగా కోపతాపాలతోనే సంక్రాంతి కూడా కొంచెం అతి కష్టంగా కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి రాశి ఫలితములు వచ్చేసేసి అందరూ కూడా చక్కగా వినండి. ఈ అక్షరములు గలవారు అంటే చూ, చే, చోల, లీలు, లేలో, ఆ అనే అక్షరములో మేషరాశి అశ్విని, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము. వీరికి ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయం వచ్చేసేసి 8, వ్యయము 14, రాజ్యపూజ్యము 1 మరియు అవమానము 4 ఉండడం వలన ఈ రాశి వారికి ద్వితీయమందు గురువు, 11 శని, 12 రాహు ఉండటం వలన అన్ని రంగాల వారికి శుభములే ఎక్కువ. ఏ పని చేసినా అవలీలలుగా నెరవేరను. మరియు వ్యాపారమందు మంచి లాభములు, నూతన వ్యాపారము, నూతన పెట్టుబడులు పెట్టుట, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, విందు భోజనములు మరియు సంఘమునందు గౌరవం పెరుగుట, సంతాన ప్రాప్తి, కొత్తవారిచే పరిచయములు ఏర్పడుట, పాత బాకీలు వచ్చుట, తీయని పదార్థములు భుజించుట, విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించుటపై, చదువులకు విదేశ ప్రయాణములు చేయుట, ఇంటి యందు అందరికీ మంచి ఆరోగ్యము, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, నూతన వస్తువులు కొనుట, నూతన గృహ నిర్మాణము చేయుట, ప్రయాణ లాభములు, మధ్యవర్తి పరిష్కారములు, సిమెంటు, నూనె, ఇనుము వ్యాపారాలందు విశేషించి లాభములు, వ్యవసాయమందు మంచి లాభములు, అపర ధాన్యమునందు అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితమగుట, వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యాలయములలో మీ స్థానం మీకు పదిలముగా ఉండుట, విలువైన స్థిరాస్తులు ఏర్పరచుకునుట, మరియు గృహమందు సౌకర్యములు ఏర్పరచుకునుట, కుటుంబములో మరొకరికి సంపాదన మొదలవుతుంది, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లభిస్తాయి, బ్యాంకు రుణాలు కూడా వచ్చుట, మంచి వారితో స్నేహము చేయుట,
అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారము లభిస్తుంది. మీ అవసరాలకు ధనము ఏదో రూపకంగా వస్తుంది. పెద్దలు ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించుట, కుటుంబముతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుట, వినోద కార్యక్రమాలు చేయుట, ఇతరులకు సహాయము చేయుట, సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమకు మించిన ఫలితము ఉండుట, ఇంతకు ముందు నిలిచిన పనులు మళ్ళీ ప్రారంభమగుట, అన్నాతమ్ములతో అక్కా చెల్లెలతో కూడి ఉండుట, దాన ధర్మములు చేయుట, చేతి వృత్తి వాళ్ళకు చెరుకుదనము, మీకు అప్పగించిన పనులు సక్రమంగా నెరవేర్చుట, మీ ఆనందాలకు ఆవధలు ఉండవు. మరియు ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి. శక్తికి మించిన పనులు చేసి ఆనందం పొందుటగా మొదలకు శుభ ఫలితములు ఉండును ఈ యొక్క మేషరాశి వారికి. తదుపరి వృషభ రాశి. కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రములు. ఈ ఉ ఏ ఓ వావి ఊవే ఓ అనే అక్షరములు. వీరికి ఆదాయం 2, వ్యయము 8. ఈ రాశి వారికి 10 ఇంట శని జన్మరాశి ఎందు గురువు 11 రాహు వలన ఏ పని చేసినా నెరవేరుట, అంచనాకు మించిన ఆదాయం ఉండును. నూతన వ్యాపారం ప్రారంభించుట చేయు వ్యాపారం నందు మంచి లాభములు, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, నూతన వస్తువులు, భూమి, బంగారు ఆభరణాలు, వాహనములు కొనుగోలు చేయుట, నూనె, సిమెంటు, ఇనుము రంగాల వారికి విశేషించి లాభములు, విందు భోజనములు, సంఘమందు గౌరవం కలుగుట, మరియు వచ్చే సొమ్ము శీఘ్రముగా వచ్చుట, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చుట, పై చదువులకు విదేశాలు వెళ్ళుట, ఇంటి యందు అందరికీ ఆరోగ్యము, మనస్సునందు సంతోషం ఉండును, అన్నాతమ్ములతో అక్కా చెల్లెలతో కూడి ఉండుట, బంధుమిత్ర కలయుక, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, ధన ధాన్య లాభములు, దాన ధర్మములు చేయుట, ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం స్థానచలమును కలుగుట, అధికార సహాయ సంపత్తులు వచ్చుట, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది, పాత సమస్యలు సమసిపోతాయి, మీకంటూ సానుభూతి వర్గము ఏర్పడుతుంది, రైతులకు పంటలు అధికముగా ఉండును, మీ మంచితనము చూసి చాలా మంది మిమ్మల్ని ఆశ్రయించుతురు, సకాలములో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకొని విజయము సాధింతురు, మంచి వారితో స్నేహము చేయుట, మిమ్మల్ని తక్కువ అంచనా వేసి భంగపడుదురు, కొత్త పెట్టుబడులు మరియు పెట్టుదురు, పాత బకీలు వచ్చుట, కుటుంబంలో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుదురు, ఉన్నంత విలాసవంతమైన జీవనం గడుపుతారు, కుటుంబ బాధ్యతలు మీ మీద పడతాయి, ఉపయుక్తమైన ప్రయాణాలు చేసి ఆనందము పొందుదురు, జన్మస్థానము గురువు వల్ల విద్యార్థులకు ఆశించ ర్యాంకులు రాకుండా, కోపము ఎక్కువగా, వినోద కార్యక్రమాలకు ధనము ఎక్కువగా ఖర్చు చేయుట, కొంచెం ఓర్పుగా మెలగాలి, ఎక్కువగా ప్రయాణాలు చేయుదురు, మీకు సహాయం చేస్తా అన్న వ్యక్తులు దూరం పోదురు, ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, ఉద్యోగస్తులకు మానసిక బాధ ఉండుట, అసందర్భ ప్రేలాపనలు చేయుదురు. కావున మీరు ఈ యొక్క రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం, వృషభ రాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వలన చాలా చక్కగా ఉండును. తర్వాత మిథున రాశి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు, కా, కీ, కు, ఖం, గచ్చ, కే, కోహ అనే అక్షరములు. ఈ అక్షరములు ఏమనగా ఆదాయము, మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయము 5. వీరిద్దరికి ఆదాయము వ్యయము 2 సమానంగా ఉండును. కావున ఈ రాశి వారికి 10 శని 10వ స్థానంలో, 11 రాహు స్థానంలో ఉండటం వలన అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది.
శుభకార్యాలకు ప్రయత్నాలు సాగిస్తారు. ఫోన్ తెచ్చి నాకు. అవి విజయము పొందుతారు. ఇంటి యందు వివాహాది శుభకార్యము చేయుట, బంధుమిత్రుల వలన కలియుక శుభకార్యం వలన అధిక ధనము ఖర్చు అగుట, బంధుత్వాలు బలపడుతుంటాయి మరియు వ్యవహారాలలో తీరక ఉండదు. మీ పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది. చేయు పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యాపారమందు అభివృద్ధి, వాహన యోగం ఉండును. వస్త్ర ప్రాప్తి, విద్యార్థులకు ఆశించిన ర్యాంకు రాకపోట, క్రయ విక్రయమందు లాభములు జరుగును. లాటరీ లాభములు, ఖరీదైన వస్తువులు కొనుట, రైతులకు పంటలు అధికముగా ఉండుట, లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలమైన కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో మార్పులు, సమాజమందు గౌరవము కీర్తి ఉండును. సహోదర వర్గానికి చెందిన బాధ్యతలు మీ మీద పడతాయి. శ్రమకు తగ్గ ఫలితములు ఉండును. కుటుంబములో మరందరికీ సంపాదన మొదలవుతుంది. రాజకీయమందు కోర్టులందు జయము కలుగును. ఉన్నంతలో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసము మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితము ఉండును. మనస్సునందు సంతోషము, భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు, విదేశ ప్రయాణము చేదురు. దాన ధర్మమును చేయుట, బ్యాంకు రుణాలు వచ్చుట, అనుకున్న పనులు విజయవంతం అగుట, మాతాపితృ భక్తి, దేవతా పూజలందు పాల్గొనుట, అన్ని విధాల అనుకూలదాయకము. మీ సంకల్పం సిద్ధిస్తుంది. చేయు పనులు మంచి ఓర్పుతో చేస్తారు. కొత్త పనులు చేయుట యందు ఆసక్తి, ఇంటి పనుల యందు శ్రద్ధ వహిస్తారు. 12 ఉండవలన ఇంట గురువు సంచారం వలన విద్యా యందు ఆటంకములు అంటే మధ్యలో వచ్చినాక, అంటే శ్రావణ మాసం తర్వాత ఈ యొక్క రాశి వారికి, మిథున రాశి వారికి విద్యా యందు ఆటంకములు, పరిచయాలు లేని వారితో జాగ్రత్త అవసరము. ఎక్కువగా ప్రయాణములు చేయుట, ఎదుటివారిని తక్కువ అంచనా చేయవద్దు. చేయు పనులందు ఏదో ఒక రకమైన టెన్షన్ పడుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉండును. అకారణమైన కలహములు, తెలియక చేయు పనులకు అపనిందలు పొందుట, ధనము ఏదో ఒక రకమైన ఖర్చు అగును. చిల్లర తగాదులు ఏర్పడుట, మీరు నమ్మిన వారు దూరం అగుట, ఓపిక బాగా అవసరం ఉండును. మీరు ప్రతి నిత్యము గురుస్తోత్రము పఠించవలెను. తర్వాత కర్కాటక రాశి. హీ హో, హే హో, దాడి డూడే అనే అక్షరములు అనగా ఆశ్లేష నక్షత్రం వారు. ఈ రాశి వారికి 11 గురువు వల్ల అంత అనుకూలము. తరించిన కార్యములు సల్పుట, బంధుమిత్రుల కలయిక, అన్నదమ్ముల కూడి ఉండుట, విందు భోజనములు, సంఘము నందు గౌరవము కలుగును. మరియు సంతాన ప్రాప్తి, శుభవార్త విందురు. మరియు ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుట, నూతన వ్యాపారం నందు అభివృద్ధి, ప్రతి వ్యాపారం నందు మంచి లాభములు, కాంట్రాక్టు వాళ్ళకి మంచి ఆదాయం జరుగును. మరియు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. విదేశీ ప్రయాణం కూడా ఎక్కువ చేస్తుంటారు. అదేవిధంగా మధ్యకాలము అనగా మళ్ళీ శ్రావణ మాసం తర్వాత కూడా వీళ్ళకి చిన్న చిన్న గొడవలు రావడము, తర్వాత పై అధికారులతోని ఒత్తిడి రావడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మోసపోతుంటారు. వాటికి అన్నిటి కూడా శని స్తోత్రము, తర్వాత శ్రీరామరక్ష స్తోత్రము చదువుట వలన మీకు అన్ని కూడా శుభముగా ఉండును. తర్వాత సింహరాశి. మఖా నక్షత్రము, పుబ్బ, ఉత్తరా నక్షత్రము, మామి, మూమే, తాటి, టూటే అనే అక్షరములు. వీళ్ళకి ఆదాయం 2, వ్యయము 14. ఆదాయము తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉన్నది. ఈ రాశి వారికి గురువు 10 ఉంట వలన చేయు వృత్తులందు లాభములు, అన్ని రంగాల వారికి లాభములు, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట ఉండును. నూతన గృహ నిర్మాణం చేయుదురు. తర్వాత భూమి కొనుట, ఇవన్నీ కూడా జరుగును. వీళ్ళకి విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత అయి మంచి ర్యాంకు వచ్చి
ఉండును. పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, మంచి ఉద్యోగము, ప్రమోషన్ లభించుట, నూతన పనులు ప్రారంభించుట, అన్ని పనులకు విజయవంతం జరుగుదురు. మరియు వీరు ఆశ్వీజ మాసం నుండి కొంచెముగా అన్నిటికీ శుభకార్యాలన్నిటి కూడా కొంచెము అన్ని అడ్డుపడుతుంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఆశ్వీజ మాసం నుండి ఆ శనీశ్వరుణ్ణి, తర్వాత శ్రీరామ రక్షాస్తోత్రము మరియు ఈశ్వరు నామధేయం అనగా ఓం నమ శివాయ లింగాష్టకం చదువుకోవటం వలన అన్నీ ఫలించును. మరియు ఉత్తరాహస్త చిత్తా నక్షత్రము, కన్యారాశి, టోపా పీపు షానాఠ పేపో అనే అక్షరములు, వీరికి ఆదాయము 5, వ్యయము 5. ఈ రాశి వారికి 6 ఇంట గురువు ఉండవలన, 9 ఇంట సంచారం వలన అంత శుభయోగము, తలిచిన కార్యములు నెరవేట, మనస్సునందు సంతోషము, ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలియుక అన్నాదములతో కలిసి ఉండును. మరియు ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడుట జరుగును. సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, సంతాన ప్రాప్తి కలుగును. మరియు కొత్త వారిచే పరిచయం రావాల్సిన ధనం అందుతుంది. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. పిల్లలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అనుకున్న పనులు హడావిడిగా సాగుతూ ఉంటాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు సానుకూలంగా ఉంటాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అన్ని వ్యాపారమందు మంచి లాభములు, విద్యార్థులకు అంచనాకు మించిన ర్యాంకులు, మంచి ఉద్యోగములు వచ్చును. ఈ రాశివారు చక్కగా గురుస్తోత్రమును మరియు శివనామస్మరణ, లింగాష్టకము, తర్వాత శివనామస్మరణ చేస్తా అన్ని కూడా మంచిగా ఉండును. తదుపరి తులారాశి. చిత్తా, స్వాతి, విశాఖ అనే నక్షత్రములు, రారి, రూరే, రోత, తీటు, తే అనే అక్షరములు వీరికి వస్తాయి. కానీ తులారాశి వారికి వీరికి ఆదాయం 2, వ్యయము 8. ఈ రాశి వారికి గురువు 8వ స్థానం నందు, శని 5వ స్థానం సంచారం వలన మిశ్రమ ఫలితములు ఉండును. ఇంటి యందు వివాహ శుభకార్యములు చేయడం వల్ల అధికమైన ఖర్చులు, బంధుమిత్ర సమాగమును, వ్యాపారమునందు అభివృద్ధి లేకుండా, విద్య యందు ఆటంకములు, ఆశించిన ర్యాంకులు రాకుండా, ఉద్యోగ నష్టము, అనవసరమైన ప్రయాణములు చేయుట, అవకాశాలు చేయి జారి నిరుత్సాహపడవచ్చు. చేయు పనులందు తీరక ఉండదు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చును. ఖర్చులు అదుపులో ఉండవు. స్తోమకు మించిన హామీలు ఇవ్వవద్దు. ఆర్థిక లావాదేవీలలో తప్పటగు చేస్తారు. పరిచయం లేని వ్యక్తులను నమ్మరాదు. ప్రయత్నించిన కార్యములు ఆలస్యముగా నెరవేరుట, ప్రయాణమందు అనుకూలము లేకుండా రాని బకాయిలు వివాదముగా మారుతాయి. ఈ యొక్క అధికారుల నుండి ఒత్తిడి, చివాట్లు ఎక్కువగా ఉండును. ప్రయోజనము లేని ఉద్యోగములు, పనులు చేయు, ప్రయాణ నష్టములు, మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకుందరు. ఆచరణలో సాధ్యం కాదు. రైతులకు పంట ఆదాయము ఆలస్యమగును. న్యాయ వృత్తి కలవారికి కొన్ని ఒడ్డిదగులు కలుగును. సెంటిమెంట్ వస్తువులు అమ్ముట, ఆస్తి పంపకాల విషయాలలో అన్యాయం కలుగును. చిల్లర తగాదాలు ఎక్కువగా ఉండును. మొత్తంగా చూసుకుంటే ఈ సంవత్సరము ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి అంత మంచిగా లేదు. కాబట్టి వీరు సుందరాకాండ పారాయణము, మన్య సూక్త పారాయణము, మనోధైర్యం కోసము శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయటం మంచిది. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ అనే నక్షత్రములు వృశ్చిక రాశి. తో, నా, నీను, నేను, యా, ఈ, యు వీరికి ఆదాయము 8, వ్యయము 14. ఈ రాశి వారికి గురువు 7వ స్థానము సంచారం వలన ఇంటి యందు వివాహాది శుభకార్యమును నలుపుట, రావాల్సిన ధనము చేతికి వస్తుంది. నూతన వ్యాపారము ఆరంభించుట, వ్యాపారమందు మంచి లాభం కలుగును. విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత, ఉద్యోగ మార్పు, ప్రమోషన్లు లభించుట, బంధుమిత్రుల కలయిక, ఉన్నత చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, సంతాన ప్రాప్తి ఉందని, ముష్టాన్న భోజనము, ప్రయాణ లాభములు, ఇంటి యందు అందరికీ ఆరోగ్యముగా ఉండును. ఈ రాశి వారికి
ఆషాఢ మాసం నుండి గురి వక్రించడం వలన కొంతవరకు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అంటే జూలై నుంచి కూడా నవంబర్ వరకు చక్కగా ఆ యొక్క దుర్గా అమ్మవారిని కొలుట మంచిది. తర్వాత ధనస్సు, జ్యేష్ఠ, మూల, పూరాషాఢ, ఉత్తరాషాఢ అనే నక్షత్రము, యోయా, బాబి, బూఢ, బాఢ, బే అనే అక్షరములు వీరికి వస్తున్నాయి. ఏమనగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రములు. ఆదాయము 11, వ్యయము 5. ఈ రాశి వారికి తృతీయ స్థానమునందు శని, షష్ఠమ స్థానమునందు గురువు వల్ల మిశ్రమ ఫలములు కలుగును. మీ కష్టం ఫలిస్తుంది, మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై అభిమానులు పెరుగుట, పనులు హడావుడిగా సాగుతుంటాయి. ఎవరిని అతిగా నమ్మవద్దు. ఇంటి యందు వివాహాది శుభకార్యం చేయుట కలుగును. గృహమందు యజ్ఞ యాగాది క్రతువులు చేయుట, బంధుమిత్రులతో కూడి ఉండుట, పండుగ వాతావరణము ఏర్పడుట, అపరిచితులు వచ్చుట, ఆప్తులతో సంప్రదింపులు జరుపుతుంటారు. మీ అభిప్రాయములకు స్పందన లభించును. గృహ మరమ్మతులు చేపడతారు. విద్యార్థులకు మంచి ఆదరణ, మంచి ర్యాంకులు వచ్చుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ లభించుట, ఉత్సాహంగా పనులు నెరవేర్చుతారు. ఇంటి యందు మంచి ఆరోగ్యము, మనస్సునందు సంతోషము ఉండును. చేయు వృత్తులందు తీరక ఉండదు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. మీ కష్టం ఫలిస్తుంది. బంధుమిత్రులపై మీకు అభిమానం కలుగుతుంది. కొన్ని విలువైన స్థిరాస్తులను ఏర్పరచుకున్నటకు భూ సంబంధమైన లాభములు, వ్యవసాయనందు మంచి ఫలితములు ఉండును. ఈ యొక్క ఆత్మస్థైర్యంతో వెలుగుదురు. ముఖ్యుల కలియుగ ఆలోచనలో మార్పు, కొన్ని అనవసరపు పనులు చేసి చింతించుట, ఆర్భాటలకు ధనం అధికంగా ఖర్చు చేయుట, ప్రయాణ ఆటంకములు, ప్రతి పనిలో వాదనములు చేయవద్దు. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. మీ ఉన్నతి కొంతమందికి అసూయ కలిగిస్తుంది. మీ ఉన్నత స్థానం ఉన్నందువలన నిరుత్సాహానికి వీడి ప్రయత్నాలు చేయండి. క్రయ విక్రయములు ముందుకు సాగవు. ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కుటుంబ విషయంలో ప్రతిబంధకముకు, ప్రగల్భకుటకు అధికమై ఖర్చులు పెట్టుదురు. కుటుంబంలో తీర్థయాత్రలు చేయుదురు. మరియు మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం అనగా భోజా, జీజు, జేజోక, గాగి అనే అక్షరములు వీరికి వస్తుంటాయి. వీరికి ఆదాయము 14, వ్యయము 14. ఈ రాశి వారికి గురువు పంచమ స్థానము సంచారం వలన ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల కలయిక, చేయు వ్యాపారం నందు మంచి లాభములు, కొత్త వారిచే పరిచయము, శుభవార్తలు వినుట, సంఘమునందు గౌరవము, కీర్తి ప్రతిష్టలు, నూతన వ్యాపారం ప్రారంభించుట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొందురు. పాత బాకీలు వచ్చుట, విద్యార్థులు ఆశించిన ర్యాంకు రాకపోవచ్చును. ఉద్యోగము, ప్రమోషన్ లభించుట, తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అగుట, నూతన వస్తు వాహన ఆభరణములు కొనుట, గృహ సంబంధమైన అలంకరణ వస్తువులు కొనుగ చేయుట మరియు విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన ధనము వస్తుంది. ఇంటి యందు ఇంకొకరికి సంపాదన మొదలవుతాయి. పాత సమస్యలు సమసిపోతాయి. మీకంటూ సానుభూతి వర్గాన్ని ఏర్పరచుకుంటారు. మరియు మీ మంచితనమును చూసి కొందరు మిమ్మల్ని ఆశ్రయించుతారు. మరియు ధనధాన్య లాభములు, కుటుంబంలో కలిసి దేవతా పూజలు, తీర్థయాత్రలు చేయుట, మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారంతో లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సతమతమవుతాయి. మీ అంచనాలు నిరుత్సాహపరచును. చేయు వృత్తులందు తీరక ఉండదు. సమయోచిత నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా నెరవేరును. సమర్థత గుర్తింపు లభిస్తుంది. చేయు ప్రయత్నాలు నిర్విఘ్నంగా నెరవేరుట, ఆప్తులకు సహాయం చేయుట, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. శని 2 ఇంట ఉండటం వలన అనుకోని ఆపదలు, వ్యర్థ సంచారము, అకాల భోజనములు, ఖర్చులు అధికంగా ఉండును. విలాసాలకు ధనము బాగా ఖర్చు చేయుట, అపరిచితులను నమ్మరాదు. ప్రయాణ ప్రమాదాలు, శత్రు వృద్ధి, గృహమందు ఐక్యత లోపించుట, సెంటిమెంట్ వస్తువులను అమ్ముట, ఆస్తి పంపకాల విషయాల్లో అన్యాయం జరుగుట, చిల్లర తగాదాలు ఎక్కువగా ఉండుట, కొన్ని పనులు సతమతగవును.
కార్య సాధనకు మంచి ఓర్పు బాగా అవసరము. ధైర్యముగా పనులు సాగించండి. చీటికి మాటికి అసహనము చెందుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా కలదు. కుటుంబ విషయంలో ప్రతిబంధకముకు కొంతమంది ఆత్మీయులు విడిపోవుట, చెప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉన్నతంలో విలాసవంతమైన జీవనం సాగిస్తారు. మీరు శని జప తర్పణ హోమాదులు చేయించి నిత్యము శని స్తోత్రము పఠించు మేలు జరుగును ఈ మకర రాశి వారికి. మరియు ధనిష్ట శతభిషం పూర్వాభాద్ర నక్షత్రం వారికి గూగే గోస సీసు సేసో ద అనే అక్షరములు వీరికి కుంభరాశి వారికి వస్తుంది. ఆదాయము 14, వ్యయము 14 వీరికి సరి సమానంగానే ఉన్నది. ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు శని వల్ల అంతా గట్టుకాలమే ఇంటి యందు గట్టుకాలమే ఉండును. ఇంటి యందు శుభకార్యం చేయుట, అధికమైన ధనము ఖర్చు అగును. మరియు గృహ నిర్మాణము చేయుట విద్యార్థులకు కష్టకాలము. ఉద్యోగస్తులకు ఆటంకములు. వ్యాపారమందు అభివృద్ధి లేకుండా, పొత్తు వ్యాపారం వల్ల నష్టములు, నమ్మిన వారి నుండి మోసములు, గృహమందు ఐక్యత లేకుండా, కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ తగ్గుట, ఇష్టమైన వస్తువులు అమ్ముట, ఇవన్నీ కూడా జరుగును. ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుంది. రోజువారీ ప్రయాణంలో జాగ్రత్త అవసరము. అసందర్భ ప్రేలాపనలు, క్రయ విక్రయ వ్యాపారమందు జాగ్రత్తగా. మానసిక చింతన, కొంతమంది ఆత్మీయుల విడిపోవుట, పెద్దల మాట వినకపోవుట, ప్రయోజనము లేని ఉద్యోగము చేయుట, ఆర్థిక లావాదేవీలు తప్పడడుగు వేయుట, రాని బాకీలు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. కుటుంబంలో దాన ధర్మము, తీర్థయాత్రలు చేయుట అయిన వారితో సంప్రదింపులు చేస్తుంటారు. అవకాశాలు చేజారిన నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆత్మీయుల సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారమగును. ఖర్చులు అంచనాకు మించుతాయి. సాధ్యం కాని హామీలు ఇవ్వవద్దు. ఎదుటి వారి తీరును గమనించి మెలగండి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఏ పని చేసినా ప్రారంభమందు ఆటంకములు ఏర్పడిన తరువాత నిదానముగా నెరవేర్చును. గుట్టుగా ప్రయత్నాలు సాగించండి. పనులు సానుకూలత మరింత శ్రమ పడండి. మీ కృషి ఫలిస్తుంది. కావున మీరు ఈ రాశివారు గురు శని జపములు, తర్పణములు, హోమాది చేయించి ప్రతినిత్యము నవగ్రహ స్తోత్రం చేయటం వలన మంచి ఫలితము రావును. మరియు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు, మీనరాశి ది, దు, శం, జూ, ఢ, దే, దో, చాచి అనే అక్షరములు వీరికి ఆదాయము 11, వ్యయము 5. ఈ రాశి వారికి గురువు తృతీయ స్థాన సంచారం వలన కొన్ని పనులు నెరవేర్చును. అన్ని రంగాల వ్యాపారం అన్నందు మంచి లాభములు, మంచి వారితో స్నేహము చేయుట, ప్రయాణ లాభములు, సంఘమునందు గౌరవము, విందు వినోదాలు ఉండును. ఇంటి యందు వివాహాది శుభకార్యములు చేయుట, బంధుమిత్రులు సమాగమునకు ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, ఇంటి యందు సంతోషము ఉండును. మరియు వీరికి సంతాన ప్రాప్తి కూడా కలుగును. ప్రయాణములు ఫలితముగా సాగుతాయి. మీకు అప్పగించిన పనులను నెరవేర్చుడే మీ ఆనందాలకు ఆవధులకు ఉండవు. మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. మీ కుటుంబంలో ఇంకొకరి ఆదాయం మొదలవుతుంది. మరియు విందు వినోదాలు సంతృప్తి చెందుతారు. భార్యాపుత్రులతో తీర్థయాత్రలు, దేవుని మొక్కులు తీర్చుట, యజ్ఞ యాగాది క్రతువులు చేదురు. శని ఏల్నాటి శని వలన దుబారా తిరుగుట, ప్రయాణ ప్రమాదములు, శస్త్ర చికిత్సలు, తర్వాత మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లేకుండా మనసునందు భయము, అనవసరపు పనులు చేసి చింతించుట, వచ్చే సొమ్ము రాకుండా, కుటుంబ ఆర్థిక వ్యవహారము ఉండును. అది ఎప్పటి నుంచి అంటే జ్యేష్ఠమాసం నుంచి ఈ విధంగా ఉండును. కాబట్టి మీరు ఈ యొక్క మీనరాశి వారు శనికి జపదానములు చేసుకోవాలన అన్ని కూడా శుభముగా లభించును. మరియు ఈ యొక్క రాశి వారికి
ఈ విధంగా ఆదాయము వ్యయము ఈ విధంగా జరుగుతున్నాయి. మరి ఈ రాజ్యపూజ్యము అవమానము అనేది ఎలా ఉంటుందనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను, చక్కగా వింటుండండి. రాజ్యపూజ్యము 4, అవమానం 3 ఉంటుంది. వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 7, 3 అవమానం ఉంది. మిథున రాశి వారికి రాజ్యపూజ్యము 3, అవమానము 6 ఉన్నది. కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యము 6, అవమానం కూడా 6 సరి సమానంగానే ఉన్నది. సింహరాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 2. కన్యా రాశి వారికి మరి ఆ రాజ్యపూజ్యము 5, ఆ అవమానము 2 ఉంది. తులారాశి వారికి రాజ్యపూజ్యం 1, అవమానము 5 ఉంది. వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యము 4, అవమానము 5 ఉంది. ధనస్సు రాశి వారికి రాజ్యపూజ్యము 7, అవమానము 5 ఉన్నది. మకర రాశి వారికి రాజ్యపూజ్యము 3, అవమానము 1. కుంభరాశి వారికి రాజ్యపూజ్యము 6, అవమానము 1 ఉన్నది. మీనరాశి వారికి రాజ్యపూజ్యము 2, అవమానము 1 ఉన్నది. ఈ విధంగా రాశుల వారిగా రాజ్యపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయములు ఇప్పటి వరకు, తర్వాత మీ రాశి యందు శనివత్సరాది దోషములు, ఇవన్నీ కూడా దోషములు అంటే గోచార రీత్యా జాతకము అనేది ఎలా ఉంటుందంటే ఇప్పటి వరకు జరిగినది ఏంటంటే పేర్ల మీద మాత్రమే జరిగినది. ఆ అక్షరముల మీద వచ్చే నక్షత్రముల వల్ల జన్మ నక్షత్రము జన్మ కుండలి అనేది వేరే ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆ యొక్క జన్మ కుండలి వేసుకొని దాంట్లో ఏమైనా దోషాలున్నా కూడా వాటి కూడా శాంతులు చేయించుకొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందగలను కోరుచున్నాము. కాబట్టి ఈ విధంగా పంచాంగం చూస్తే ఈసారి మనకు అంత ఎక్కువగా శుభము లేదు, తక్కువగా అశుభము లేదు, అది సరి సమానంగా ఉన్నది. అందరూ కూడా ఎక్కువగా మాట్లాడకుండా మన పని మనం ఏంటిదో చేసుకొని, మనకు అప్పగించిన పనిని మనము చేసుకొని మన ధర్మాన్ని కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అన్ని వ్యవహారాల్లో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ, మరి మన దేవాలయం నందు అనేకమైన విశేష కార్యక్రమంలో భాగంగా శ్రీరామనవమి రేపు 17వ తారీఖు రోజున ఉదయము స్వామివారికి సీతారామచంద్ర స్వామివారికి మహాభిషేక కార్యక్రమము, తదనంతరము కళ్యాణ మహోత్సవం మహావైభవపేతంగా జరుగుతుంటుంది. తదుపరి 23వ తారీఖు హనుమత్ విజయోత్సవము మంగళవారం రోజున, ఆ రోజు కూడా విశేషంగా కార్యక్రమం జరుగుతుంటుంది. మళ్ళీ వచ్చేది వైశాఖ మాసము హనుమత్ జయంతి. మన గుడి కట్టుకొని 23 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజున మనము స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు, ఆ యొక్క కార్యక్రమాలు జరుగును. తదుపరి అనేకమైన గణపతి నవరాత్రులు, కార్తీక మాసంలో విశేష అభిషేక కార్యక్రమాలు, నిత్య గోత్రనామార్చనలు కూడా జరుగును. కావున భక్తులందరూ కూడా దీనిలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందగలని కోరుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.